కర్నూలు జిల్లా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా. పైసలు కట్ చేయడం గానీ వాళ్ళు ఏమైనా కొంత తీసుకోవడం కానీ ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు కదా, ఎవరు తీసుకోరు కదా. అడిగినా ఇవ్వద్దండి. మంచిదమ్మా. చేద్దాం చేద్దాం. మీటింగ్ కార్యక్రమం తీయలేదా? తీసారు కదా. ఎట్రా అటు 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 డోంట్ పుష్. ఓకే అమ్మా, నేను చూస్తాను. ఓకే అమ్మా, నమస్కారం అమ్మా. తీయద్ది. నువ్వేం చేస్తావమ్మా? చేసేసాము. ఇంకా కంటిన్యూ స్కూల్ పోతున్నావు, కాలేజీ పోతున్నావు? సెకండ్ అయింది. సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఏ సబ్జెక్టు? నెక్స్ట్ ఏం చేయాలని? ఫిజియోథెరపీ కోర్స్. ఫిజియోథెరపీ పెట్టావు? అప్లికేషన్ పెట్టినాం సార్. తిరుపతి వచ్చిందా? సీట్ వచ్చిందా? పేమెంట్ చేస్తావా? ఇద్దరు ఆడబిడ్డలా? ఎట్రామ్మా, ఎట్రండి ఇద్దరు. బాగా చదువుకోమ్మా. ఓకే అమ్మా. నువ్వేం చదువుతావమ్మా? ఎట్రా. ఓకే అమ్మా, గుడ్ లక్. థ్యాంక్ యూ. సార్ ఆశ్వరం మండలం డీసీ గ్రామం సార్ మారుమూరు గ్రామం సార్. మరి వర్కౌట్ చేస్తాను. ఇలా బాగున్నారా? పిల్లలైపు నేను చూసి రా. నమస్కారం అండి. బాగున్నారా? రైట్. ఇక ఏపీలో పింఛన్ల పంపిణీ అయితే జరుగుతుంది కర్నూలు జిల్లాలో. ఇక అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు అయితే పాల్గొని వాళ్ళందరికీ కూడా పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతోంది. అలాగే అనంతరం గ్రామస్తులతో కూడా సీఎం ముఖాముఖి కార్యక్రమం అయితే ఏర్పాటు చేసుకుని మాట్లాడుతున్నారు. ఇక ఏపీలో పింఛన్ల పంపిణీ అయితే జాతరలాగా జరుగుతోంది. అక్కడ ప్రజలందరూ కూడా సీఎం చంద్రబాబు నాయుడిని ఆహ్వానించి అందరూ కూడా అక్కడ ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. అందరూ శాల్వాలతో అక్కడ కూర్చొని సన్మానం అయితే చేయడం జరుగుతోంది. ఇక లబ్ధిదారులందరికీ కూడా పింఛన్ డబ్బులు అయితే అందజేసిన సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ
ప్రజలందరితో కూడా ముఖాముఖి కార్యక్రమం అయితే ఏర్పాటు చేసి అక్కడ కూర్చొని మాట్లాడుతున్న విజువల్స్ అయితే మనం చూడొచ్చు. కూర్చో, వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. నువ్వేంటిమా, నువ్వు అబ్బాయి కూర్చో కూర్చో. ఇద్దరు పిల్లలా? ఇద్దరు కొడుకులు సార్. మీ ఇద్దరున్నా? ఇట్రామ్మా, ఇట్రా, ఈ పక్కన అట్రా. నువ్వు కాశీనాథ్ నారాయణ స్కూల్లో పనిచేస్తావా? ఎక్కడ? గుంతకల్లో పనిచేస్తావా? ఏం అడ్మిన్ గా పనిచేస్తావా? శేఖర్, నువ్వే ఎక్కడ పనిచేస్తావు? గ్రామీణ బ్యాంక్ లో పనిచేస్తావు. కూతురు వచ్చి లేదు, అక్కడ ఉంది, గుంతకల్లో ఉంది. మీ మిస్సెస్ భార్య వచ్చారమ్మా? భార్య. నువ్వు పోయిన సంవత్సరం వ్యవసాయం చేసావా? వ్యవసాయం చేసిన. ఏంటి, ఎంత సంపాదిస్తున్నావు వ్యవసాయంలో? వ్యవసాయం ఏం లేదు సార్, అంతే పెట్టుబడికి చాలుకొస్తుంది. ముందు ముట్లు పెరిమే, కూలీలు లేబర్స్ కూడా పెరిమే 200, 300 అడుగుతారు ఒక్కొక్క మనిషికి. పెట్టుబడికి చాలుకొస్తుంది. ఇప్పుడు నీకు పింఛన్ ఇచ్చాం. ఇచ్చినారు 2018 నుండి. నువ్వు మళ్ళా సీఎం అయిన తర్వాత మళ్ళా 4,000 ఇచ్చినారు. ఇప్పుడు 4,000 చేశాం. నా భార్యకి అభ్యాసం వస్తుంది 500 రూపాయలు. 500 వస్తుంది. ఓకే, 4,500తో మా జీవనం. పిల్లలు ఇద్దరు పని చేసుకుంటారు కాబట్టి కొంచెం వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు నీకు బోర్ కావాలన్నా బోర్ ఇస్తే వేసుకొని వ్యవసాయం చేసుకుంటావా? ఉప్పులు పడుతున్నాయి, ఈ ల్యాండ్ అంతా ఉప్పు నీళ్ళు పొలం పాడైపోతుంది. ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఇక్కడ ఈ ప్రదేశంలో, అందుకని ఉప్పులు పడుతున్నాయి. అందరినీ 1.5 కిలోమీటర్స్ ఉంటాయి. అందరినీ 1.5 కిలోమీటర్స్ ఉంటాయి. కాకపోతే అప్పులో ఉంది, గ్రావిటీ లేదు, లిఫ్ట్. సో అక్కడ నుంచి సార్ ఇప్పుడు ఎస్టిమేట్ వేస్తున్నాను. 45 crores వస్తాయి సార్. 45 crores పెట్టి చిన్న సెట్ డ్యామ్ కంపోజ్ లాగా పెట్టుకొని చేస్తే ఒక 10,000 ఎకరాల దాకా మనం వస్తాం. ఈ ఒక్క విలేజ్ 3,000. సో మిగతా విలేజ్ అంటే నీళ్లు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తేవాలి? అక్కడి నుంచి తేవాలి. అక్కడ కిందికి పోయేది మళ్ళీ దాని రిజర్వాయర్ పోయే సీజన్ లో ఇవ్వగలుగుతాం, అంతే కదా? సీజన్ లోనే మనం ఒక సీజన్ కంటే ఎక్కువ ఇవ్వలేరు కదా వాటర్. చిన్న పాండ్ పెట్టుకుంటాం, పాండ్ లాగా వేసేసుకుని అట్లీస్ట్ ఈ విలేజ్ దాకా మనం ఇవ్వచ్చు. అది మన దాంట్లో పెట్టాం సార్ సస్టైనబుల్. వర్కౌట్ చేయండి, మాట్లాడు. బోర్ లాభం లేదు అప్పుడు. ఒక ఇల్లు కావాలంటున్నారు మీ పిల్లలకి. ఒకరికి ఇంటి జాగా ఉందా? లేదు, జాగా ఉందా? జాగలేదు సార్. ఊర్లో జాగా ఉందా? ఊర్లో కూడా లేదు. ఊర్లో కూడా జాగా లేదు. బ్రెడ్ చేయాలా? ల్యాండ్ అక్విజిషన్ చేయాలన్నా? బీసీ ఎస్సీలో 25 మందికి ల్యాండ్ కావాలి ఎస్సీలకి, ఎస్సీ కాలనీలో. సో వాళ్ళకి మనం హెల్ప్ చేసుకున్నాం. మొత్తం గవర్నమెంట్ అనేది అయిపోయింది. హౌసింగ్ ఉంటే 140 మందికి హౌసింగ్ ఇచ్చేసారు. 32 మందికి ఎస్సీలకు ఇచ్చినాము. 5 స్టేట్ల మాదిరి. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంట్లో, ఊర్లో? ఇంకా 40 మంది ఉన్నారు. అంటే ఫ్యామిలీస్ డివైడ్ అయిన తర్వాత ఎంతమంది ఉంటారు మొత్తం? 40 మెంబర్స్. 40 మెంబర్కి హౌస్ సర్టిఫికేట్ పెర్మిట్ ఉంటాం. ఓకే, 40 మందికి ల్యాండ్ అక్విజిషన్ చేసి విల్లింగ్నెస్ ఎవరిని ఇస్తారా? ల్యాండ్ ఎస్ఎస్సీ. నేను ఇంటి జాగా ఇప్పించి ఇల్లు కట్టిస్తాను. సరే సార్. ఇంకా వ్యవసాయ బోర్ లాభం లేదంటున్నారు. లాభం లేదు. దాన్ని ఏం చేయాలో వర్కౌట్ చేద్దాం. అదే అక్కడ కాలం నుంచి నీళ్ళు తెప్పి అదే మా ఇరిగేషన్ ఏదన్నా వస్తేనే కొంచెం సార్ ఇక్కడ ఓసూరు ఒక సార్ చెప్పినట్టు 1.5 కిలోమీటర్లో పోతాయి నీళ్లు. ఆ నీళ్లు వస్తే కొంచెం ఉపయోగపడతాయి. ఉపయోగపడుతుంది. రైతాంగం కొంచెం పని దొరుకుతుంది. ఇప్పుడు నీకు ఎంత ఇస్తున్నా నారాయణ? 25,000 ఇస్తారు సార్. 25,000. 5,000 నీకు ఎంత వస్తుంది? 14. గ్రామీణ బ్యాంకులో ఇంకా పనిచేస్తావు నువ్వు? బిజినెస్ కరెస్పాండెంట్ పనిచేస్తున్నావు. ఏం చదువుతున్నావా? 7th 7th క్లాస్. ఎక్కడ? బాగా చదువుకుంటున్నావా?
ఆయన అబ్బాయి. ఏంట్రా నీ పేరేంటి? పవన్ కళ్యాణ్ ఎట్రా పవన్ కళ్యాణ్ అందరూ సార్ రోడ్డు పైన పేరు పెట్టి పిలుస్తాడు. ఎట్రా కూర్చో. పవన్ నమస్తే చెప్పు. చెప్పినా గుడ్ గుడ్ మార్నింగ్ పెట్టాను సార్. గుడ్ మార్నింగ్ నమస్తే. గుడ్ మార్నింగ్ పెట్టాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. రోడ్